धरोवाच भगवन् परमेशा न भक्तिरव्यभिचारिणी प्रारब्धं भुज्यमानस्य कथं भवति हे ప్రభో. భూదేవి తన బిడ్డలమైన మానవులందరి కోసం ఆ శ్రీమన్నారాయణ్ణి ఇలా ప్రార్థిస్తుంది. ఓ భగవంతుడా, పరమేశ్వర, ఓ ప్రభు, ప్రారబ్ధ కర్మలు అనుభవించే మానవునికి అచంచలమైన భక్తి ఎలా కలుగుతుంది? అనగా గత జన్మలలో చేసిన కర్మఫలాలను అనుభవిస్తున్న మానవునికి భగవంతునిపై అచంచలమైన విశ్వాసము, ప్రేమ, సేవాభావము ఎప్పటికీ స్థిరంగా దృఢంగా ఉండే విధంగా ఎలా కలుగుతుంది అని ఆ భూమాత ఆ శ్రీమన్నారాయణ్ణి ప్రార్థిస్తుందన్నమాట. అంటే హిరణ్యకశ్యపుడు ఎన్ని విధాలుగా హింసించినా ప్రహ్లాదుడు శ్రీమన్నారాయణ స్మరణ మానలేదు. అలాగన్నమాట. శ్రీ విష్ణురువాచ ప్రారబ్ధం భుజ్యమానోపి గీతాభ్యాసరతః సదా స ముక్తః స సుఖీ లోకే కర్మణానోపలిప్యతే. శ్రీమన్నారాయణుడు ఆ భూమాత అడిగిన ప్రశ్నకు సమాధానంగా, ఓ భూదేవి, మానవుడు ప్రారబ్ధ కర్మలు అనుభవిస్తున్నప్పటికీ నిరంతరము గీతను అభ్యసించేవాడు లోకంలో ముక్తిని పొంది సుఖపడతాడు, ఏ కర్మలకు బద్ధుడు కాడు. అనగా సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణ ముఖ పద్మం నుండి జాలువారిన ఆ గీతా రసామృతాన్ని గ్రోలేవానికి ఎటువంటి కర్మలు అంటవు, అతడు కర్మలకి బద్ధుడు కాడు అని అర్థం. మహాపాపాది పాపాని గీతాధ్యానం కరోతి చేత్ క్వచిత్ స్పర్శం న కుర్వంతి నళినీదళమంబసా. మహాపాపాది పాపాని గీతాధ్యానం కరోతి చేత్ క్వచిత్ స్పర్శం న కుర్వంతి నళినీదళమంబసా. శ్రీ మహావిష్ణువు భూమాతతో ఇలా చెప్తున్నారు. నిరంతరము నీటిలో ఉండే ఆ తామరాకులు నీటిని అంటనట్లే నిరంతరము గీతాభ్యాసం చేసేవారికి మహాపాపములు కూడా అంటవు అని అర్థం. ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి. కామము, క్రోధము ఈ రెండు కూడా మనిషిని పతనం చేస్తాయి. ఈ రెండు దుర్గుణాల వల్ల మనిషి అబద్ధాలు ఆడతాడు, హత్య చేస్తాడు, దొంగతనాలు చేస్తాడు. ఇవే మహాపాపములంటే. నిరంతరము గీతాభ్యాసం చేసేవారి యొక్క మనస్సులోని కామము, క్రోధము అనే మాలిన్యాలను గీతా రసామృత జలాలతో శుద్ధి చేయబడి ఆ మనిషి మహోన్నతుడు, మహాపురుషుడు అవుతాడు. అప్పుడు అతనికి ఏ పాపాలు అని అర్థం. ఎత్ర ఎత్ర పాఠః ప్రవర్తతే తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగాదీని తత్ర వై. గంగా, యమున, సరస్వతి నదుల కలయికైన త్రివేణి సంగమం కలిగిన ప్రయాగ ఎంత పవిత్రమైనదో అట్లే గీతా గ్రంథము, గీతా పఠనము జరిగే ప్రదేశము కూడా అంతే పవిత్రమైందని అర్థము. అనగా త్రివేణి సంగమం లాంటి పవిత్ర జలాలు ప్రవహించే ప్రదేశము ఎంత పవిత్రమైందో సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణ ముఖ పద్మం నుంచి జాలువారిన భక్తి జ్ఞానంతో కలగలిసిన గీతా రసామృతం ఉన్న ప్రదేశము కూడా అంతే పవిత్రమైందని అర్థం. సర్వే దేవాశ్చ ఋషియో యోగినః పన్నగాశ్చయే గోపాల గోపికా వాపి నారదోద్ధవ పార్షదైః సహాయో జాయతే శీఘ్రం ఎత్ర గీతా ప్రవర్తతే. ఎక్కడైతే గీతా పఠనము, గీతా శ్రవణము జరుగుతుందో అక్కడకు దివ్యలోకం నుంచి దేవతలు, తపోలోకం నుంచి ఋషులు, ధ్యానలోకం నుంచి యోగులు, పాతాళలోకం నుంచి నాగులు, భూలోకం నుంచి గోపాలులు, గోపికలు ఇలా సమస్త లోకాల్లోని ప్రాణులు కూడా
గీతా శ్రవణమందు ఆసక్తి కలవారై ఆ ప్రదేశంలో కలుస్తారని అర్థం. ఎత్ర గీతా విచారశ్చ పఠనం పాఠనం శృతం తత్రాహం నిశ్చితం పృథ్వీ నివసామి సదైవ హి. ఓ భూదేవి, గీతను చర్చించడం, చదవడం, బోధించడం, వినడం ఇలా జరిగే ప్రదేశంలో నేను నిరంతరము నివసిస్తూ ఉంటాను. గీతాశ్రయోహం తిష్టామి గీతా మే చోత్తమం గృహం గీతా జ్ఞానముపాశ్రిత్య త్రీన్ లోకాన్ పాలయామ్యహం. శ్రీమన్నారాయణుడు ఆ భూదేవితో, ఓ భూదేవి, నాకు ఆశ్రయము, ఉత్తమ నివాస మందిరము గీతాశాస్త్రమే. ఈ గీతా జ్ఞానాన్ని బట్టే నేను ముల్లోకాలను పరిపాలిస్తూ ఉంటాను. అనగా సమస్త వేదముల ఉపనిషత్తుల సారాంశమే శ్రీమద్భగవద్గీత. ఈ గీతా జ్ఞానంతోనే నేను ముల్లోకాలను పరిపాలిస్తూ ఉంటాను అని స్వయంగా ఆ భగవానుడే చెప్పారు. గీతా మే పరమా విద్య బ్రహ్మరూపాన సంశయః అర్ధమాత్రాక్షరా నిత్య స్వనిర్వాచ్య పదాత్మిక. గీత నాకు అత్యున్నతమైన విద్య. అది బ్రహ్మస్వరూపము. దీనిలో ఎటువంటి సందేహము లేదు. ఈ గీతా పాఠాలలో అష్టమాత్రలైన ఓం తత్వం దాగి ఉంది. ప్రతి పదంలోనూ ఆ బ్రహ్మతత్వం నిక్షిప్తమై ఉంది. అందువలన గీత నాశరహితము, శాశ్వతము, వర్ణనాతీతము, బ్రహ్మస్వరూపము అనడంలో ఏమాత్రమూ సందేహం లేదు. చిదానందేన కృష్ణేన ప్రోక్తా స్వముఖతోర్జునం వేదత్రయీ పరానంద తత్వార్థజ్ఞానమంజసా. చిదానంద స్వరూపుడైన ఆ కృష్ణ పరమాత్మ అర్జునునికి స్వయంగా తన నోటితో చెప్పిన ఈ గీత వేదముల ఉపనిషత్తుల సారాంశమే. యోష్టాదశ జపే నిత్యం నరో నిశ్చలమానసః జ్ఞానసిద్ధిం స లభతే తతో యాతి పరం పదం. నిర్మలమైన మనస్తో నిత్యము గీతను 18 అధ్యాయములు పారాయణం చేసేవారు జ్ఞానసిద్ధిని, దాని మూలంగా పరమపదమును పొందుతారు.